హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 48వ భాగము. ఇక కథలోకి వెళితే, టీవీలో న్యూస్ చూసి ఒకవైపు సుగుణ్ గారు, ఇంకోవైపు రఘురామయ్య, మధు చాలా భయపడ్డారు. విశాఖ కోర్టు ఆవరణలో ఊహించని గందరగోళం, గుర్తు తెలియని వ్యక్తులు, వాయు ప్రయోగం, జనం ఉక్కిరిబిక్కిరి. కొన్ని నిమిషాలు అంతా భయభ్రాంతులు అయ్యారు అని అందరినీ భయపెట్టి చివరిలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు, నేరస్తులను సెంట్రల్ జైలుకు తరలించారు అంటూ వార్తలు వచ్చాయి. అదంతా చూసి కళ్యాణ్కి, విజయ్కి కాల్ చేస్తూనే ఉన్నారు. ఎవరూ ఫోన్ అటెండ్ అవ్వటం లేదు. అంతా టెన్షన్లో ఉన్నారు. తమకి ఎంతో ఇంపార్టెంట్ అయిన మిన్నీ గాయపడింది. ప్రమాదం ఏమీ లేకున్నా ఆమెకు చాలా భయం కలిగింది. అంతేకాదు, ఏదో ఆపద రానుంది అనిపించింది. మధు ఏడుస్తూ, డాడ్, విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. జ్యోతి ఎలా ఉందో, కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వటం లేదు. ఏదో జరిగింది అనిపిస్తుంది అని అంటూ ఉంటే, రఘురామయ్యకి భయం వేస్తున్నా బయటపడకుండా కూతురికి ధైర్యం చెబుతూ, న్యూస్లో చెప్పారు కదమ్మా, ఎవరికి ఏమీ కాలేదు అని. మన వాళ్ళు సామాన్యులు కాదు, తెలుసుగా. వాళ్ళకి చిన్న గీత పడినా న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ అంటూ పండుగ చేసుకుంటుంది. అలాంటి వార్త ఏమీ లేదు అంటే భయపడక్కర్లేదు. కళ్యాణ్ వాళ్ళు ఇంపార్టెంట్ వర్క్లో ఉండి ఉంటారు అని నమ్మకంగా చెప్పాడు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏమో డాడ్, నేను భయపడుతున్నా విజయ్ బాధ్యత లేకుండా చేస్తున్నాడు. ఒక ఫోన్ కాల్ చేసి అంతా ఓకే అని, నాకు ఏమీ కాలేదు అని చెప్పేసి ఉండొచ్చుగా. ఎప్పుడు ఇంతే అని ఫీల్ అవుతూ ఉంటే శివుని గారు మదికి కాల్ చేశారు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ, అత్తయ్య చెప్పండి అని అడిగింది. ఆవిడ కంగారుగా, అమ్మ మధు, ఏంటమ్మా వార్తలు ఏవేవో చెప్తున్నాయి. ఈ పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నాకు కంగారుగా ఉంది అని అడిగింది. మధు నాన్న వైపు చూసి, ఆ అత్తయ్యకి కూడా కాల్ చేయలేదు అని సైగ చేస్తూ ఆవిడకి ధైర్యం చెప్పింది. ప్రమాదం ఏమీ లేదు అత్తయ్య, అంతా ఓకే అని నాకు మెసేజ్ చేశారు. మీకు చెప్పమని చెప్పారు. మీరు ధైర్యంగా ఉండాలి. ఏదో ఇంపార్టెంట్ వర్క్ అంట, రేపు వచ్చేస్తామని చెప్పారు అని ఆమెకు తోచిన మాటలు చెప్పింది. అంతే. ఆవిడ, అమ్మయ్య, థ్యాంక్స్ మధు, నాకు ప్రాణం వచ్చింది. వీళ్ళకి అసలు బుద్ధి లేదు. నాకు ఒక మాట చెప్పేస్తే ఏం పోతుంది అని, పోనీలే బాగున్నారు అంతే చాలు అని ఫోన్ పెట్టేసింది. మధు ఇంకా కోపం తెచ్చుకుని, అందరినీ టెన్షన్ పెడుతున్నారు వీళ్ళు అని గదిలోకి వెళ్ళిపోయింది. రఘురామయ్య ఆలోచిస్తూ కూర్చున్నారు. అంతలో అఖిలాండేశ్వరి ఆనందంగా ఇంటికి వచ్చి, ఏంటి విశాఖలో ఏదో బాంబు పేలిందంట, అంతా చచ్చారా అంటూ ఆయన ఇబ్బంది పెట్టే మాటలు అంటూ ఉంది. రఘురామయ్య కోపంగా చూస్తూ, కొందరు అందరి చావులు చూడాలి అనుకుంటారు, కానీ వాళ్ళ చావు కోసం ఆలోచించరు. అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిందే. పోయే ముందు వాళ్ళు ఎలాంటి దారుణ బ్రతుకు బ్రతుకుతారో ఆలోచించు, అంతవరకు ఆనందించు అని ఆవిడ్ని బెదిరించినట్టు మాటలని వెళ్ళిపోయారు. అఖిలాండేశ్వరి అనుకుంది, అంటే నేను పోయేలోగా ఆ కళ్యాణ్ వల్ల దారుణమైన బ్రతుకు బ్రతుకుతాను అని బెదిరిస్తున్నారా? ఇక్కడ ఉన్నది అఖిలాండేశ్వరి, అంత త్వరగా ఓడిపోదు. కేసు గెలిచాడు, తిరిగి వస్తున్నాడు, కానీ నా చేతిలో ఓడిపోతాడు. వాడు ఎంత చూస్తాను అనుకుని వెళ్ళింది. విజయ్ వద్దకు కళ్యాణ్ తన మనుషులను తీసుకుని వెళ్ళాడు. విజయ్ కంగారుగా అంటున్నాడు, రే కళ్యాణ్, నాకెందుకో ఈ అటాక్ నాగరాజు మనుషులు చేసినట్టు అనిపించటం లేదు. ఇందులో వేరే ఏదో ఉంది అనిపిస్తుంది. నేను మిన్నీ కోసం పరుగులు పెడుతూ వెళుతుంటే నా కాలికి ఏదో అడ్డం పడింది. ఆ సమయంలో నా కాలు గుంతలో పడి నేను మిన్నీని చేరుకోలేకపోయాను. కాలికి దెబ్బ తగిలింది. నా కాలికి ఎవరో కావాలని అడ్డం పెట్టారా అన్నట్టు ఫీల్ అయ్యాను అని చెప్పాడు. అతడి మాటలు విని సమీర్ అన్నాడు, అవును, స్మోక్ బాంబ్ పేల్చి ఆ గందరగోళంలో ఒక్కరు కూడా నేరస్తులను ఎక్కించిన వ్యాన్ వైపు వెళ్ళలేదు. అంతా సైలెంట్గా ఉన్నారు. ఓటగడ్డ వాసులు మాత్రం తొక్కిసలాడుకున్నారు. అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరగలేదు అని అంటుంటే రమేష్ కలుగ చేసుకుని, అవును, మీరు చెప్పింది నిజం. అటాక్ జరిగింది అరెస్ట్ అయ్యి శిక్ష పడ్డ వారి కోసం కాదు అని మాట పూర్తి చేయలేదు. కళ్యాణ్ అన్నాడు, మిన్నీ కోసమని. అంతే. అందరూ కళ్యాణ్ వైపు చూశారు. అతడు సీరియస్గా చూస్తూ, అవును, ఈ అటాక్ నాగరాజు మనుషులు చేయలేదు, విఆర్ మనుషులు చేశారు. ఆ సెల్వ ప్లాన్ చేశాడు. తీర్పు వచ్చి అంతా బయటకు వస్తుండగా అటాక్ చేస్తే నింద ఇక్కడి ఎమ్మెల్యేపై పడుతుంది అన్నది అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్లాన్.
అందుకే ప్లాన్ చేశారు. నా మిన్ని జనం మధ్యకు రావటం మీడియా ద్వారా చూసి ఉంటారు. ఎలా అయినా తనని కిడ్నాప్ చేసి నన్ను టార్గెట్ చేయాలి అనుకున్నారు. వాడికి తెలుసు నా వీక్నెస్, నా లైఫ్ అంతా మిన్ని అని, ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను అని. ఇప్పుడు అన్న చెల్లి చేతులు కలిపారు కదా, నా సంతకాలు తీసుకుని నన్ను నా భార్యని నాశనం చేయాలి అన్నదే వాళ్ళ ప్లాన్. కానీ వాడి ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. సమయానికి రమేష్ వాళ్ళు మిన్నీని ప్రొటెక్ట్ చేశారు. అలాగే అక్కడి ఏరియా వాళ్ళు కూడా ఏదో తెలిసినట్టు మిన్నీని కవచంలా కాపు కాశారు. అందుకే వాడి మనుషులు వెనక్కి తగ్గారు. లేదు అంటే ఓ గాడ్, నాకు ఊహించుకోవటానికి ధైర్యం చాలటం లేదు. నిన్ను అడ్డుకుంది వాళ్లే. నీకు గాయం చేశారు, మిన్నీని గాయపరిచారు. వాళ్ళ సంగతి చెప్తాను. ముందు అయితే హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక నా కొడుకులకి ఉంటుంది నా చేతిలో. ఇప్పటికే ఆలస్యమైంది. వస్తున్నారా? అందరి సంగతి తేలుస్తాను అంటూ అరచి చెప్పాడు. అందరికీ విషయం అర్థమైంది. విఆర్ సెల్వ ఈ ప్లాన్ చేశారు అని. కళ్యాణ్ కోపం సంగతి తెలుసు. వాళ్ళు అయిపోయారు అనుకుంటూ ఉన్నారు అంతా. కానీ ప్రెస్ ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకు కారణం మిన్నీకి రక్షణ అవసరం, పబ్లిసిటీ కాదు. సమీర్ అర్థం చేసుకుని, ఓకే కళ్యాణ్, జాగ్రత్త. ఆవేశం ఒక్కోసారి మనకు సమస్యలు తెస్తుంది. నీకు చెప్పే అంతటి వాణ్ణి కాదు. కానీ వాళ్ళు ఎవరో డేంజర్లా ఉన్నారు. లేదు అంటే మిన్నీపై అటాక్ ఎందుకు చేస్తారు అని అసలు విషయం తెలియని అతడు చెప్పాల్సింది చెప్పాడు. కళ్యాణ్ ఓకే అని అతడిని పంపించి రమేష్కి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పి, నీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ తోడు ఉంటే నాలాంటి పోలీసు వాళ్ళకి ఓటమి ఉండదు. నిజంగా మీ టీం నాకు ఎంతో లక్కీ. ఇంకా మీరంతా హైదరాబాద్ చేరుకోండి. అక్కడికి వచ్చాక మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అని చెప్పి పంపించేసి విజయ్ వైపు దిగులుగా చూస్తూ, సారీ విజయ్, నిన్ను ఇక్కడికి రావద్దు అని చెప్పాల్సింది. నా కారణంగా వచ్చి నువ్వు ఇబ్బంది పడ్డావు అంటుంటే విజయ్ సీరియస్ అవుతూ, రేయ్ మూతి పగలగొడతా చెప్తున్నా. నా తమ్ముడు మరుదులు ఇక్కడ రిస్క్లో ఉంటే నేను రాకుండా ఎలా ఉంటానురా? అయినా వచ్చి నేను చేసింది ఏమీ లేదు, కాలు వాయు కొట్టుకున్నా అంటూ నవ్వాడు. కళ్యాణ్ చిన్నగా నవ్వి, సర్లే ముందైతే మధుకి కాల్ చేయి, టెన్షన్ పడుతూ ఉంటుంది, నేను అమ్మతో మాట్లాడతా అని అమ్మకి కాల్ చేసి బయటకు వచ్చాడు. ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతుంటే కళ్యాణ్ నవ్వుతూ, నీ కొడుక్కి మంచి పేరు వచ్చింది అమ్మా, మాకు ఏం కాలేదు. రేపు మధ్యాహ్నం భోజనం టైంకి నీ ముందు ఉంటాం అని నవ్వుతూ చెప్పి ధైర్యం ఇచ్చాడు. ఆవిడ అమ్మయ్య అనుకుని సరే బాబు అని ప్రశాంతంగా నిద్రపోయింది. విజయ్ మధుకి కాల్ చేశాడు. ఆమె ఫోన్ తీసి తిట్ల వర్షం కురిపించింది. ఆమె మాటలు వింటుంటే అర్థమవుతుంది ఎంత భయపడిందో. విజయ్ కాలికి దెబ్బ తగిలింది అని చెబితే ఇంకెంత గొడవ చేస్తుంది అని ఆమెను నవ్విస్తూ, నాకేం కాలేదు మిల్క్ పొడి, రేపు లంచ్కి నీ ముందు ఉంటా సరేనా? సారీ లేట్గా కాల్ చేశాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆమె రిలీఫ్గా నిద్రపోయింది. కళ్యాణ్ దిగులుగా మిన్ని ఉన్న రూమ్కి వెళుతూ ఉంటే సీతమ్మ భయంగా చూస్తూ అతడి ముందుకు వచ్చింది. కళ్యాణ్ ఏమీ అనకముందే ఆవిడ కంగారుగా, సారీ బాబు, ఇందులో నా తప్పేం లేదు. మిన్నీ పాప నేను వద్దు అన్న అల్లరి చేసి కోర్టు వద్దకు తీసుకువెళ్ళమంది. నేను జాగ్రత్తగా తీసుకువచ్చాను, కానీ ఇలా జరిగిపోయింది అంటుంటే కళ్యాణ్ నిట్టూరుస్తూ, చూడండి అమ్మా, మీ తప్పు ఉంది అని నేను అనను, కానీ పొరపాటు జరిగింది. అదృష్టం మిన్నీకి ఏం కాలేదు. ప్లీజ్ ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా తనని బయటకు తీసుకువెళ్ళకండి. అర్థం చేసుకోండి. ఒక సమస్య ఉంది, అంతకంటే నేను ఏమీ చెప్పలేను అని దిగులుగా చెప్పాడు. ఆవిడ సరే బాబు అని వెళ్ళింది. కళ్యాణ్ చేతిలో కుంకుమ తీసుకుని వెళ్ళి నిద్రపోతున్న మిన్ని నుదుటిపై పెట్టాడు. అతడి స్పర్శతో ఆమె కళ్ళు తెరిచింది. కళ్యాణ్ బయటపడలేదు కానీ చాలా భయపడ్డాడు. ఆమెకి ఏమైనా జరిగి ఉంటే ఆ ఊహే అతన్ని భయపెడుతుంది. మిన్నీకి కళ్యాణ్ మనసు తెలుసు. అందుకే ఆమెకు కలిగిన భయం మరిచిపోతూ చిన్నగా నవ్వి, భయపెట్టానా అంటూ అడిగింది. అంతే. కళ్యాణ్ చిన్నపిల్లాడులా ఏడ్చేసి ఆమెను గుండెకు హత్తుకున్నాడు. మిన్నీ కళ్యాణ్ని చుట్టుకుని, ఐఎమ్ సారీ అండి, నేను అక్కడికి రాకుండా ఉండాల్సింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నేను చాలా ఇబ్బంది పడ్డాను. ప్లీజ్ మీరు బాధపడకండి. నాకేం కాలేదు, చిన్న గాయం అంతే, ఉదయానికి తగ్గిపోతుంది అని అతడికి ధైర్యం చెబుతూ ఉంటే కళ్యాణ్ ఆమెను ముద్దు చేస్తూ గుండెకు హత్తుకుని, నేను చాలా భయపడ్డా మిన్ని, నాకేం కాలేదుగా, నువ్వు ఇంకా భయపడటం లేదుగా అని అడిగాడు.
ఆమె నవ్వుతూ, ఏమీ లేదు అండి, ఆ జనం నన్ను కింద పడేశారు. అప్పుడు మాత్రం భయం వేసింది. ఒళ్ళు అంతా నొప్పి కలిగింది. ఎక్కువగా ఇదిగో ఇక్కడ అంటూ గీసుకుపోయిన మోచేతులు చూపించింది. కళ్యాణ్ వాటిపై ఎంతో సున్నితంగా ముద్దు పెట్టాడు. అంతే, మిన్నీ లతలా అతన్ని అల్లుకుపోయి, నొప్పి పోయిందిలే, ఇంకా భయం కూడా. మా కళ్యాణ్ గారు ఉండగా నాకేమవుతుంది? అయినా జనం తొక్కిసలాటలో నేను కింద పడ్డాను, అందుకే ఇబ్బంది పడ్డాను. ఆ గొడవ నా కోసం ఏం జరగలేదుగా అని అతడు ఉలిక్కి పడేలా అనింది. కళ్యాణ్ ఆమెతో అసలు విషయం చెప్పలేడు. అందుకే ఆమెను అతడి ఒడిలోకి తీసుకుని ప్రేమగా లాలిస్తూ, ఇంకే సమస్య లేదు మిన్నీ, జరిగింది చిన్న యాక్సిడెంట్ అంతే, నువ్వు బాగున్నావు, నాకు అంతే చాలు. ఇంక నీ కోరిక ప్రకారం ఆ ఏరియా వారికి, చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగింది. నేరస్తులకు శిక్ష పడింది. అక్కడి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి బ్రతకటానికి మార్గం కూడా కోర్టు ఏర్పాటు చేసింది. సంతోషమేగా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, చాలా హ్యాపీగా ఉంది. మీరు నా కోరిక నెరవేర్చారు. అందుకు నేను మీకు ఒక తీయని కానుక ఇవ్వాలి అనుకుంటున్నా అంటూ అతడు ఏంటి అని అడిగేలోగా ఆమె అతడి పెదవులు అందుకుంది. ఆ ఇరువురు హృదయాలు సేద తీరాయి. కళ్యాణ్ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని అతడు శాంతించాడు. ఆమెను కంట్రోల్ చేశాడు. ఇద్దరూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఉదయం నిద్ర లేచిన మిన్ని హడావిడిగా బిల్డింగ్ పైకి ఎక్కి దూరంగా సూర్యోదయంలో మెరుస్తున్న అలలని చూస్తూ నిలిచింది. ఆమె దిగులుగా అనుకుంటూ ఉంది, నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. బాయ్ బీచ్ అంటూ ఆమెకు ఎంతో ఇష్టమైన సముద్రాన్ని మిస్ చేస్తున్నా అని చెప్పుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. కళ్యాణ్ నవ్వుతూ, ఏంట్రా బీచ్ని మిస్ చేస్తున్నా అని ఫీల్ అవుతున్నావా? తప్పదురా, నేనైతే నీకోసం విశాఖలో సముద్రాన్ని హైదరాబాద్ తీసుకురాలేనుగా, సారీరా అని అంటుంటే ఆమె నవ్వుతూ, ఏం అక్కర్లేదు, నన్ను ఇక్కడికి తీసుకువచ్చారుగా, మర్చిపోలేని అనుభూతులను, మధుర జ్ఞాపకాలను మనసుతో తీసుకువెళదాం. నాకు ఎంతో సంతోషంగా ఉంది అండి. నా కోరిక మీర ఇక్కడికి వచ్చినా ఇక్కడ వాళ్ళ సమస్య అయితే సాల్వ్ అయింది. ఆ సంతోషం నాకు చాలు అంటూ అతన్ని హత్తుకుని కళ్యాణ్ చెంపపై ముద్దు పెట్టుకోవాలి అనుకుంది. అంతలో అక్కడికి వచ్చిన సీతమ్మ, ఏంటమ్మా ఉదయాన్నే ఇద్దరూ ఇలా హడావిడిగా మేడ మీదకు వచ్చారు అని అడుగుతూ ఉంటే మిన్నీ దూరంగా జరిగి, ఏమీ లేదమ్మా, ఊరికే మళ్ళీ సముద్రం చూడటం కుదరదు అని చెప్పి వచ్చాం. విజయబాబు గారు లేచారా అని అడిగింది. ఆవిడక్కడి పరిస్థితి గమనించి, లేచారు, కాఫీ ఇచ్చి వస్తున్నా, మీకు కాఫీ తెచ్చాను, కాసేపు ఇక్కడే కాఫీ తాగి సముద్రాన్ని చూసిరండి అంటూ కిందికి వెళ్ళిపోయింది. కళ్యాణ్ నవ్వుతూ, మిన్నీ అని పిలిచి ఆమెను దగ్గరికి తీసుకుని, ఇందాక ఏదో సగంలో ఆగిపోయింది ఇచ్చేస్తే బాగుంటుంది అని అడిగాడు. ఆమె నవ్వుతూ, ఇస్తాను అండి అని కాఫీ అందించింది. కళ్యాణ్ చిన్నపిల్లాడులా అలుగుతూ నాకు వద్దు అంటూ ఉంటే ఆమె దగ్గరగా వచ్చి కాఫీ అందిస్తూ అతడి చెంపపై ముద్దు ఇచ్చి, ఇచ్చేశాను, ఇంక కోపం వద్దు ప్లీజ్ అంటూ అమాయకంగా చూస్తూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ ఆమె చెక్కిలిపై అతడు కూడా ముద్దు ఇచ్చి, పిచ్చి పిల్ల, నాకు నీ మీద కోపం ఏంట్రా అంటూ ఆమె చేత్తో కాఫీ అందుకుని ఆమెకు తాగిస్తూ, చేతికి అయిన గాయం నొప్పిగా ఉందా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, లేదు అండి, తగ్గిపోయింది అని అతడికి కాఫీ అందిస్తూ, మీరు తాగండి అని అడిగింది. అతడు అందుకోకుండా కళ్యాణ్ ఆమె సగం తాగిన కాఫీ అతడు తాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె అడ్డుకుని, అది కాదు ఇది తాగండి, అది ఎంగిలి, నేను తాగానుగా అంటూ వద్దు అంటూ ఉంటే కళ్యాణ్ ఆమెను ఎత్తుకున్నట్టు ఒక చేత్తో పట్టుకుని, నువ్వు నేను వేరు కాదు మిన్నీ, మన మనస్సులు తనువులు ఒక్కటే అయ్యాయి, ఇక ఎంగిలి అంటావా, నాకు ఇష్టం, నువ్వు తాగిన కాఫీ నేను తాగుతా, చెప్పాగా ఇద్దరం ఒకటే అని. ఆమె తాగిన కాఫీ ఇష్టంగా తాగి కప్ అక్కడ పెట్టి ఆమెను ఎత్తుకునే దూరంగా సముద్రాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ సముద్రం మీద పడవలు కదులుతూ వాళ్ళకి కనువిందు చేశాయి. కొంత సమయం గడిచింది. ఇంక వెళ్ళాలి అని కిందికి వచ్చి రెడీ అయ్యారు. విజయ్ నడవగలుగుతున్నాడు, కానీ పాదంకి కట్టు ఉంది, కాస్త ఇబ్బందిగా నడుస్తున్నాడు. ఒక వారంలో సెట్ అవుతుంది అని డాక్టర్ చెప్పారు. అందుకే పెద్దగా కంగారు పడలేదు. అంతా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకున్నారు. అందులో సమీర్ వచ్చి చెప్పాడు, అక్కడి ఏరియా వాళ్ళు మిమ్మల్ని ఒకసారి తమ ఏరియాకి రమ్మని ఆహ్వానం పలికారు అని విషయం చెప్పాడు. మిన్నీ వెళదామన్నట్టు చూస్తుంటే కళ్యాణ్ ఓకే అని అందరితో కలిసి అక్కడికి చేరుకున్నారు.
కళ్యాణ్ మిన్నీని చూసి అక్కడి వాళ్ళు ఆనందపడిపోతూ ఇద్దరికీ ఎంతో గొప్పగా మర్యాదలు చేశారు. ఇరువురికి పూలదండలు మార్చుకోమని ఇచ్చారు. అలాగే కళ్యాణ్ చేతికి ఒక నల్లపూసల దండ ఇచ్చి, ఆ అమ్మాయి మెడలో వేయండి బాబు, ఇది మా కులదేవత ఆశీర్వాదం, మీకు రక్షగా మిమ్మల్ని కాపాడుతుంది అని నమ్మకంగా చెప్పి ఇచ్చారు. కళ్యాణ్ వాళ్ళ కోరిక మేరకు మిన్నీ మెడలో ఆ దండ వేశాడు. అక్కడి కొందరు ముత్తైదువులు మిన్నీ చెంపలకు గంధం పూసి నుదుటి కుంకుమ దిద్దారు. పాదాలకు పసుపు రాసి పారాని పెట్టి చేతులకి గాజులు తొడిగి తలలో పూలను పెడుతూ చీర సారే ఇచ్చి, నువ్వు మా పాలిటి దేవతగా, ఆఫీసర్ బాబు మా దేవుడిగా భావిస్తున్నాం, మీరు కలకాలం చల్లగా ఉండాలి, త్వరలో పండులాంటి పిల్లాడు పుట్టాలి అని ఇద్దరిపై అక్షంతలు వేసి ఆశీర్వదించారు. వాళ్ళ ఆనందం వ్యక్తం చేశారు. మిన్నీ వాళ్ళు చూపిన ఆదరణకి సంతోషపడి, నాకు నచ్చింది మీ దీవెన, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ పిల్లలని దగ్గరకు తీసుకుని, నాన్న లేరు అని బాధపడకండి, అమ్మ ఉంది, మిమ్మల్ని బాగా చదివిస్తుంది, గొప్పవాళ్ళు అవ్వాలి మీరు అని కళ్యాణ్ వైపు చూసింది. అతడు నవ్వుతూ, తప్పకుండా అవుతారు మిన్నీ, వెళదామా అని అడిగాడు. ఆమె సరే అని చెప్పి అందరికీ వెళ్ళొస్తా అంటూ ఉంటే వాళ్ళంతా సంతోషంగా సాగనంపారు. అక్కడి నుండి నేరుగా ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వాళ్ళని మీడియా కవర్ చేస్తూ ఉంది. కళ్యాణ్ మిన్నీ భుజం చుట్టూ చేయి వేసి ప్రొటెక్ట్గా పట్టుకుని లోపలికి వెళ్ళాడు. అతడి వెనుక విజయ్ ఇంకా సీతమ్మ ఉన్నారు. సమీర్ అందరికీ బాయ్ చెప్పి వెనుతిరిగాడు. మిన్నీ చేతిలో ఉన్న చీర ఒక బ్యాగులో పెట్టి జాగ్రత్త చేశాడు కళ్యాణ్. ఆమె నవ్వుతూ, ఇక్కడి వాళ్ళు ఎంత మంచివారు అండి, నాకు ఈ ఊరు నచ్చింది, ఎంతైనా విశాఖపట్నం కదా, అందుకే, అంటే బీచ్ ఉందిగా అంటూ నవ్వింది. కళ్యాణ్ ఆమె చెంపలపై ఉన్న గంధం కర్చీఫ్తో తుడుస్తూ ఉంటే, ఆమె వద్దు, ఉండనివ్వండి, ఇలా ఆడవాళ్ళు తమ భర్తల ఆయుష్ కోసం, తమ సౌభాగ్యం కోసం పెట్టుకుంటారు అంట, ఎవరైనా ఇలా పెడితే తుడిచేయకూడదు, ఉండనివ్వాలి, అప్పుడు భర్త నూరేళ్ళు ఉంటాడు అంట, నాకు సీతమ్మ చెప్పిందిగా, అందుకే ఇంటికి వెళ్ళి స్నానం చేసే వరకు తుడవను అంటూ గొప్పగా చెప్పి అతడి భుజం పైన తలవాల్చి కళ్ళు మూసుకుంది. కళ్యాణ్ ఆమె ఆరిందలా మాట్లాడుతూ ఉంటే ఆమెను చూసి మురిసిపోతూ ఉండిపోయాడు. ఫ్లైట్ బయలుదేరింది. కాసేపటిలో ల్యాండ్ అవుతుంది అనగా కళ్యాణ్ ఆమె చెంపల మీద ఉన్న గంధం అతడి చెంపలతో రాసుకుంటూ అతడికి అంటించుకున్నాడు. మిన్నీ నవ్వుతూ, ఏం చేస్తున్నారు అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ, నా భార్య తన భర్త నూరేళ్లు ఉండాలి అని గంధం పూసుకుంది, మరి నేను నా భార్య కోసం గంధం పూసుకుంటే తను కూడా నూరేళ్లు ఉంటుందిగా అంటూ కొంటిగా నవ్వాడు. ఆమె అతడి ప్రేమకి కరిగిపోతూ, మీ ప్రేమ నన్ను బ్రతికిస్తుంది అండి, ఐ లవ్ యూ కళ్యాణ్ గారు అంటూ చెప్పుకుంది. కళ్యాణ్ కూడా లవ్ యూ టు మిన్నీ అని చెబుతున్నాడు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది. ఇద్దరూ నవ్వుకున్నారు. అంతా ఫ్లైట్ దిగారు. వాళ్ళు హైదరాబాద్ రావటంతో ఒకవైపు వీఆర్కి టెన్షన్ మొదలైంది. ఆ కళ్యాణ్ కానీ నా మీదకి గొడవకి వస్తాడా ఏంటి, వాడికి ఏమైనా నా ప్లాన్ తెలిసిందా అనుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ వాళ్ళు ఇల్లు చేరుకున్నారు. అక్కడికి విజయ్ పేరెంట్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు వార్తలు చూసి భయపడ్డారు. వాళ్ళు భయపడ్డట్టు విజయ్ కాలు కుంటుతూ ఉన్నాడు. అంతే, ఇంట్లోకి వస్తున్న వారికి హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళి విజయ్ కాలు పరిస్థితి చూసి గొడవ చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు అందరినీ కూల్ చేసేసరికి చాలా సమయం పట్టింది. అక్కడికి వచ్చిన మధు విజయ్ని చూసి భయపడి, ఏం జరిగింది విజ్జు, కాలుకి కట్టు ఏంటి, నీకు దెబ్బ తగిలిందా, నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను విజయ్ కంట్రోల్ చేస్తూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, ఏం కాలేదు మధు, టెన్షన్ అవ్వకు అని సర్ది చెప్పాడు. ఆమె దిగులుగా, జ్యోతి నువ్వెలా ఉన్నావు, చేతులు అన్నీ అలా గీసుకుపోయాయి, ఏంటి అక్కడ ఏమైనా గొడవ జరిగిందా, మా దగ్గర ఏమైనా దాస్తున్నారా అంటూ అడిగింది. సుగుణ్ గారు కోడలి చేతులు చూసి ఇంకా భయపడి, అమ్మో ఏదో పెద్ద గొడవే జరిగింది, నేను భయపడుతూనే ఉన్నాను అంటూ ఉంటే కళ్యాణ్ అందరికీ నచ్చ చెప్పి, ఫ్రెష్ అయ్యి వస్తా, మిన్నీకి రెస్ట్ అవసరం అని ఆమెను గదిలోకి తీసుకువెళ్ళి, స్నానం చేసిరా మిన్నీ, భోజనం చేసి నిద్రపోదువు, నువ్వు బాగా అలసిపోయావు అంటూ ఉంటే ఆమె సరే అని స్నానానికి వెళ్ళింది. మధు విజయ్ ఉన్న గదిలో ఉంది. అతడు ఆమెను దగ్గరికి తీసుకు ధైర్యం చెబుతూ ఉన్నాడు. కళ్యాణ్ బయటపడకుండా ఎంతో ఓర్పుగా, మిన్నీ వచ్చాక అతడు ఫ్రెష్ అయ్యి వచ్చి అందరితో భోజనం చేసి, మిన్నీని అక్కయ్యతో టైం స్పెండ్ చెయ్యి, నాకు బయట చిన్న పని ఉంది అని చెప్పి వెళుతూ ఉంటే విజయ్ కంగారుగా కళ్యాణ్ అని పిలిచాడు. కళ్యాణ్ ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు.
అతడి చూపు తెలిపింది, నన్ను ఆపకు చెప్తున్నా అని. అందుకే విజయ్ తడబడుతూ ఏం లేదు వెళ్ళు అనేశాడు. మిన్నీ ఎందుకో కంగారుగా కళ్యాణ్ గారు త్వరగా వచ్చేయండి అంటూ ఉంటే అక్కడే ఉన్న సీతమ్మ కలగ చేసుకుని వస్తారులేమ్మా, బాబు వచ్చాక మనం మన ఇంటికి వెళదాం, మీరు వెళ్ళిరండి బాబు అంటూ చెప్పింది. సుగుణ గారు కొడుకు ఎందుకో కోపంగా ఉన్నాడు అనిపించి కళ్యాణ్ జాగ్రత్త అని మాత్రమే చెప్పి పంపింది. కళ్యాణ్ సరే అంటూ అక్కడ నుండి నేరుగా విఆర్ ఇంటి వైపు పయనమయ్యాడు. మరోవైపు విజయ్ మొబైల్ మోగింది. నాయక్ తప్పించుకున్నాడు అని న్యూస్ తెలిసింది. విజయ్కి షాక్ కొట్టినట్టు అయ్యి ఆలోచన చేశాడు. టైం చూసి నాయక్ని తప్పించారు. వాడు ఈ టైంలో బయటికి రావటం అంత మంచి విషయం కాదు. వెంటనే వాడిని పట్టుకోవాలి అని అలర్ట్ అవుతూ మధు నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు పని ఉంది, ఒక క్రిమినల్ తప్పించుకున్నాడు, నేను అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి అంటూ ఉంటే ఆమె కంగారుగా విజయ్ కాలికి దెబ్బ ఉంది, ఎలా వెళతావు అని అడిగింది. విజయ్ సింపుల్గా హో ఈ మాత్రం దానికే ఏం కాదు, మాకు ఇలాంటి గాయాలు అలవాటే, నేను నిన్ను తర్వాత మీట్ అవుతా, ప్లీజ్ మధు అర్జెంటుగా వెళ్ళాలి అని ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. మధు అర్థం చేసుకుని జ్యోతితో కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయింది. మిన్నీ అత్తయ్య ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతూ ఉంటే ఆవిడ మనసులో మాట అడగలేక అడుగుతూ ఉంది. మీరు అక్కడ సఖ్యతగా ఉన్నారా చిన్ని తల్లి, నీకు వైజాగ్ నచ్చిందా అంటూ ఉంటే మిన్నీ చిన్న నవ్వు బదులు ఇచ్చి కళ్ళు మూసుకుంది. ఆవిడ అర్థం కానట్టు సీతమ్మ వైపు చూస్తే ఆవిడ సిగ్నల్ ఇచ్చింది అంతా శుభమని. అంతే, సుగుణ సంతోషం అంతా ఇంతా కాదు, కోడల్ని ముద్దాడుతూ ఎంత తీయని కబురు విన్నాను అని మురిసిపోయింది.